Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. స్వాతి, అసలు సింగర్ గా నిన్ను మోటివేట్ చేసి నిన్ను ఇన్స్పైర్ చేసినటువంటి నీ ఫేవరెట్ సింగర్ ఎవరు స్వాతి? నన్ను ఇన్‌స్పైర్ చేసిన సింగర్ అంటే డెఫినెట్‌గా 'బాలు' గారు. ఎందుకు అంటే నాట్ జస్ట్ యాస్ ఎ సింగర్ నిజం చెప్పాలంటే జస్ట్ ఆల్సో యాస్ ఎ పర్సన్ హూ రియల్లీ రెస్పెక్ట్స్ హిస్ ప్రొఫెషన్. హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, నేను ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఇదంతా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. హౌ టు బిహేవ్ ఆన్ స్టేజ్. స్టేజ్ ఎక్కిన తర్వాత పక్కన ఎవరైనా నీ కాంపిటీటరే దీప్తి టు బి హానెస్ట్. హ్మ్. నేను అలాగే చూస్తాను. వాళ్ళని తొక్కాలని చూడను గానీ, నేను ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేయాలని చూస్తాను. హ్మ్. స్టేజ్ ఎక్కితే ఇప్పుడు ఎవరన్నా ఉండని పక్కన. నేను కనబడాలి గదా! నేనొచ్చి నమస్కారం అండి. సారీ థాంక్ యూ అని ఎళ్ళిపోయాననుకో, ఏం ఉపయోగం ఆర్గనైజర్స్‌కి నన్ను పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటారు. వాట్ యామ్ ఐ హియర్? ప్రతి ఒక్కళ్ళు అంత కాంపిటీటివ్‌గా వాళ్ళ కాలిబర్‌ని 100% చూపించినప్పుడే గదా! స్టేజ్ మీద ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది. ఐ డెఫినైట్‌లీ అగ్రీ థట్. బాలు గారు స్వరాభిషేకంలో ఆయన్ని చూస్తే క్లోజ్‌గా అల్లరి చేసేవారు విపరీతంగా స్టేజ్ మీద. అందరితో మాట్లాడుతూ ఉండేవారు. పాట పాడేప్పుడు హి యూజ్డ్ టు గివ్ హిస్ 100%. పక్కన ఒక ఆయన ఏ పాటలో అయినా సరే ఫీమేల్ వెర్షన్‌లో ఏదన్నా ఇంప్రొవైజేషన్ ఉంటే, మేల్ వెర్షన్‌లో దాన్ని మించిన ఇంప్రొవైజేషన్ ఉంటది ఆయనది. హ్మ్. సో, హి యూజ్డ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇంటూ నేనిది చెయ్యాలి గదా! నేనిది ఉండాలి గదా! ఇది ఉండాలి. ఇప్పుడు దట్ ఈస్ ఎ వెరీ హెల్తీ కాంపిటీషన్ అంటాను నేను. నేనది చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నువ్వేదన్నా చెయ్యి. ఇప్పుడాయన వాయిస్ ఆర్టిస్ట్. ఆయన డబ్బింగ్ జెప్పారు. ఆయన యాక్టింగ్ జేశారు. ఆయన కామెడీ ఎంత చేస్తారో. ఆల్ దీస్ థింగ్స్ ఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఏదన్నా చెయ్యి. కానీ నీ మార్క్ ఉండేలా నీ చెయ్యి. మార్కుండేలా జెయ్యి. నువ్వు బాబు! చెయ్యి. దట్ ఐ రియల్లీ లవ్డ్ ఇన్ హిమ్. ఆయన నిజంగానే నాకు ఇన్‌స్పిరేషన్ ఆ విషయంలో. ఎక్సలెంట్. సూపర్. స్వాతి, చాలా మంది కో సింగర్స్‌తో నువ్వు స్టేజ్ షేర్ చేసుకున్నావు. పాడిన సందర్భాలున్నాయి. సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, నీ కో సింగర్స్‌ని సంబంధిస్తూ ఒక చిన్న ర్యాపిడ్ ఫైరు. హ్మ్. లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్. హ్మ్. ఎవరి పిచ్ ఎప్పుడు నిన్ను కన్‌ఫ్యూజ్ చేసేది? పక్కన పిచ్చి. వాళ్ళతో పాడుతుంటే ఆ పిచ్ నీకెప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఎవరిదుంటుంది? పిచ్చి కాదు గానీ పిచ్చి కన్‌ఫ్యూజ్. ఎవరిదది? పిచ్చి యూజువల్లీ కన్‌ఫ్యూజ్ జేయడానికి పెద్ద స్కోప్ ఉండదు. నువ్వు ర్యాపిడ్ ఫైర్ అయినా కూడా అంత పిచ్చి కన్‌ఫ్యూజ్ ఎవరున్నారబ్బా! పాస్. దీప్తి. పాసా? ఓకే. సూపర్ పంక్చువల్ కో సింగర్ ఎవరు? ఓహ్! నేనే. ఆ? కో సింగర్ అన్నా ఒకప్పుడు. నేను. అహా! కో సింగర్, సూపర్ పంక్చువల్ కో సింగర్ హనుమాన్ గారు. హనుమాన్. ఓహ్! యాహ్! వావ్! హనుమాన్ గారు చూస్తున్నారా ఈ విషయం? అంటే నా షో నేను 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 చెప్పిన షోస్‌కైతే ఆయనేముంది ఏంటండి స్వాతి గారు. ఈ మాట విన్న తర్వాత హనుమాన్ గారి కన్నా వాళ్ళ అమ్మగారు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఎవరి సర్ప్రైజ్ స్వాగ్ ఆఫ్ స్టేజ్ నిన్ను నిజంగా షాక్ చేస్తుంది? అంటే కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ నాకు అంటే కొంచెం? ఆన్ స్క్రేజ్ అందరూ చాలా ఎనర్జిటిక్‌గా హ్మ్. పాడతారు. ఆఫ్ హ్మ్. కోర్స్. హ్మ్. పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తారు. హ్మ్. ఆఫ్ స్టేజ్ గూడా వాళ్ళ స్వాగ్ ఉంటుంది జూడు. హ్మ్. అంటే హ్మ్. ద వే దే ప్రిపేర్ కావచ్చు, ద వే దే ఎంటర్‌టైన్ కావచ్చు. ఇప్పుడు నువ్వు హ్మ్. బాలుగారి గురించి ఎలా అయితే జెప్పావో, హ్మ్. ఆఫ్ స్టేజ్ గూడా వాళ్ళ స్వాగ్‌తో నువ్వు షాక్, సర్ప్రైజ్ అయిన కో సింగర్ ఎవరు? సర్ప్రైజ్ అయిన కో సింగర్ నాకు తెలుసు గానీ నేను చాలా టఫ్ క్వెషన్స్ అడుగుతానని, ఇంత టఫ్ క్వెషన్స్ అడుగుతానని ఇప్పుడే అర్థమైంది. అంటే అలా కాదు. ఎప్పుడు నేను వాగడమే తప్ప ఎవరు అంటే నేను స్టేజ్ ఎక్కానంటే ఈ అబ్జర్వేషన్స్ చాలా తక్కువ. నాకిప్పుడు ఎంత అర్థమవుతుందంటే, నేను ఇంత మరీ పట్టించుకోలేదా సాకేత్. ఓహ్! నెక్స్ట్ మన షోకి సాకేత్ వస్తున్నాడు. ఓహ్! సాకేత్ ఇది గూడా విను సాకేత్ నువ్వు. ఓకే. సో, నెక్స్ట్ ఎవరైనా స్టేజ్ మీద పాట పాడుతూ లిరిక్స్ మర్చిపోవడం చూసి అన్‌కంట్రోలబుల్ లాఫ్ ఎప్పుడన్నా చేశావా? అద్భుతంగా హానెస్ట్‌గా. చాలా సార్లు చేశాను నేను. ఒక్కసారి గాదు. చాలా సార్లు ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి? నాకసలు భయమేస్తుంది. స్టేజ్ మీద లిరిక్స్ మర్చిపోవడం ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి? అసలు ఆ అన్ సిట్యుయేషన్ చెప్పు. ఎవరు మర్చిపోతే నువ్వు ఎవరు నవ్వారో చెప్పు. హ్మ్. ఇది అంత డీటెయిల్స్ అడగకు నువ్వు. బట్ ఇది చాలా సార్లు. నేను మర్చిపోయిన సిట్యుయేషన్సే ఉన్నాయి డైరెక్ట్‌గా చాలా. ఆ! అది మర్చిపోయి అందులో పులిహోర అంటే కలిపేస్తామనమాట. ఎలా కలుపుతావు జెప్పు అసలు? ఏదో లిరిక్ మాట మర్చిపోతే మాట పులిహోర ఎలా కలుపుతావు స్వాతి? లిరిక్ గాదు గానీ ఒకటి జరిగిందొకసారి. ఆ!
నేను బుల్లెట్ బండికి వచ్చే తబాడు గుడుగనే పాట పాడాలి. హ్మ్. అయితే ఏమైంది, నేను ఆ సాంగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్‌కి చెప్పేసాను. మ్యూజిషియన్స్‌కి చెప్పేసి ఇటు తిరిగి అది ఉన్నదానికన్నా చాలా హై శృతిలో నాకు శృతి ఇచ్చేశారు. హ్మ్. సో, నేను పల్లవి పాడినప్పుడు నాకు అర్థమైపోయింది. అది ఒరిజినల్‌లో లేదు అని. హ్మ్. నీ బుల్లెట్ బండికి వచ్చే తబాడు గుడు 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 గుడుగని అని మేనేజ్ చేసేసి ఆపేసా పాడడం. హ్మ్. ఆపేసి నేనిప్పుడు ఈ పాట పాడబోతున్నాను. ఎవరెవరు వస్తున్నారు పెర్ఫార్మ్ చేయడానికి టాలెంట్. తెలివంటారు దీన్నే. తెలివి. అతి తెలివి. అన్నాను. అని ఇలా వెనక్కి తిరిగి చూసి అమ్మ బాబోయ్! అని ఇంత జరుగుతుందా స్టేజ్ మీద? అని ఇలా సెట్ చేసుకుంటే ఆయన కూడా ఓకే. ఓకే. అనుకోని ఆయన ఆ విషయం ఎంతమందికి చెప్పారో. అలా చేసుండకపోతే పాట మొత్తం బుల్లెట్ బండెక్కెళ్ళేది ఎక్కడికో. సో, అలాగా మేనేజ్ చేశాననమాట. స్టేజ్ మీదే ఒక సాంగ్ నేను 'పాడుతా తీగ'లో మర్చిపోయాను నేను ఎలిమినేట్ అయిపోయే ముందు సాంగ్. ఓహ్! దాన్ని తడబడి, పొరబడి ఏదేదో అనేసి అంటే లిరిక్స్ మర్చిపోవడం అన్నది సర్వసాధారణం అంటావా? యెస్. ఆబ్వియస్‌లీ. ఎందుకంటే నువ్వు ఒక పాట పాడుతున్నప్పుడు జస్ట్ అంత కాన్సంట్రేటెడ్‌గా రికార్డింగ్ కాదు కదా! ఒక్కొక్కసారి లిరిక్స్ చూసే అలా నాలో కుప్పిగంతులేసేదానికి లిరిక్స్ చూసే ఛాన్స్ ఉండదు. హ్మ్. సో, అందుకే నేను చాలా పాటలు ఓన్ లిరిక్స్ పాడతాను. మాకు తెలీదని చెప్పి ఆ మినిట్ ఏదో డాన్స్‌తో, ఎనర్జీతో కవర్ చేసి ఓహో! జరిగేది ఇదా? లేదు. నేను లిరిక్స్ బానే గుర్తుంటాయి నాకు. ఈసారి నువ్వు పాడేటప్పుడు నేను ఓపెన్ చేసి నేను ఈసారి అదే ఒకే చేస్తా ఒక్క సాంగ్ అలా పోయింది నాకు 'ఇన్ పాడుతా తీగ'. త్రూ ఔట్ ఒక్క సాంగ్ కూడా నేను లిరిక్స్ మిస్ అవ్వలేదు. ఆ సాంగ్ పోయింది. ఎవరన్నా మీ కో సింగర్స్ పాడేటప్పుడు లిరిక్ మర్చిపోయి మీరేమో దాన్ని ఐడెంటిఫై చేసేసి తర్వాత ఆట పట్టించిన సందర్భాలున్నాయా? అద్భుతంగా ఎందుకు లేవు? అదక్కడ చూసి ఒక్కొక్కసారి ఫీమేల్ లిరిక్ అనుకోని మేల్ లిరిక్ పాడడం వదిలేస్తారు. హ్మ్. మేము గూడా మేల్ లిరిక్ అనుకుని ఫీమేల్ లిరిక్ పాడడం వదిలేస్తాం. అప్పుడు వాళ్ళు అందుకోవడం, లేదా ఇది కవర్ చేయడం ఒకటి. అని నెక్స్ట్ నోట్‌కి అందుకోవడం ఇలా చాలా 1 కాదు, 2 కాదు. అది తెలియకుండా ఒక డైవర్షన్ వచ్చేస్తది ఒక్కొక్కసారి స్టేజ్ మీద. బట్ బ్యూటీ ఏంటంటే మాలాంటి ఆడియన్స్ పట్టలేకుండా మీకంత ఆప్షన్ ఇవ్వము. అది 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 బ్యూటీ అన్నమాట. అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ పాట నిజంగా వాళ్ళు ఆ నిమిషానికి ఎంత బాగా పాడారో మీ డాష్ మధ్యలో మేము చాలా మర్చిపోయాం. అది కాదు. అది కాదు. చాలా విషయాల్ని శృతిలో కలిపేసినట్టు మాటల్లో కలిపేసినవి గూడా ఉన్నాయి. అదే కదా చెప్పావు అక్కడ ఇప్పుడు. లిరిక్ ఉంటే కమ్ ఆన్ ఎవ్రీబడీ కమ్ ఆన్ క్లాప్ అని నెక్స్ట్ లైన్ పాడడం అన్నమాట. గుర్తొచ్చింది. హౌ నైస్. సో డ్యూయెట్లు పాడేటప్పుడు బెస్ట్ కెమిస్ట్రీ కుదిరినటువంటి కో సింగర్ ఎవరు? మమన్ కుమార్. ఆబ్వియస్ అది ఆన్సర్. ఇప్పటిదాకా మమన్ పేరు రాలేదేంటా? పంక్చువల్ సింగర్ అంటే నువ్వు మమన్ పేరు చెప్తావు కదా అని అబ్బాయి వాడు అనుకున్నా. అస్సలు పంక్చువల్ కాదు. ఏ చాలా పంక్చువల్. నీకంటే ఫస్ట్ మమనే కనిపిస్తాడు నాకు షోలో. ఎలా వాడు నేను షోలో ఉంటే వాడే కదా నన్ను పిక్ చేసుకుని రావాలి. చూసారా చూసారా ఇది నిజం. ఒక చిన్న గేమ్ ఆడదాం స్వాతి. అలాగే. ఇది ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, నీకు లిరిక్స్ ఇచ్చేను, జస్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తా, మూడ్ చెప్తా, దాన్ని బట్టి నువ్వు సాంగ్ పాడాలి. ఇది సినిమాలో ఉన్న సాంగే. దిస్ ఇస్ Okay. యాక్చువల్లీ గెట్టింగ్ అవుట్ యువర్ టాలెంట్ లాగా అన్నట్టు. సరే. ఓకే ఫస్ట్ ఒక లైన్ పాడాలి. ఓకే హ్యాపీ. స్వాతి ఇంతసేపు ఆలోచిస్తే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అలా కాదు. ప్రెసిడెంట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు హ్యాపీ అనగానే నాకు 5, 6, 8 సాంగ్స్ గుర్తొచ్చేస్తాయి. ఒక్కటి అందులో పాడితే ఏం పాడాలి అనేది నాకు ఉమ్. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. యాంగ్రీ కోపం. ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి. ఇలా నవ్వుతారా? ఈ పాటల్లో ఈ ఎమోషన్స్ లో నీకు ఏదైనా మెమరీ ఉంటే చెప్పు, షేర్ చేసుకోవడం మర్చిపో. అలాగే చెప్తా. డివోషనల్ భక్తి. శ్రీరామ రమా రమణం శమనం భవ తాపభయాకుల పాహి జనం అనొక భజన ఉంటుంది. అది చాలా హార్ట్ కి టచింగ్ గా ఉంటుంది నాకు. నువ్వు ఎప్పుడన్నా బాగా లోగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి అనుకున్నప్పుడు శ్లోకం రూపంలో ప్రార్థిస్తావా, ఇట్లా పాటలో ప్రార్థిస్తావా? నేను మాట్లాడుకుంటూ ఉంటాను దేవుడితోటి. ఏంటి ఈ అలాగా. యాంగిల్ ఉందా నీకు? ఆ ఎలా అంటే మాట్లాడతావు? ఇలాగా అలా కాదు. అంటే జస్ట్ స్పీక్ టు గాడ్. నాకు శ్లోకాలు, మంత్రాలు వీటన్నిటికన్నా వెనెవర్ ఐ గో
అప్పుడు ఆయనతో మన బాధ చెప్పుకోవాలి. లేదా ఐ ఫీల్ హిమ్ లైక్ మై ఫాదర్, మై గైడ్ అండ్ ఎవ్రీథింగ్. వెళ్ళినప్పుడు ఐ సిట్ డౌన్ అండ్ మొత్తం నా మైండ్‌లో ఉన్న మాటలన్నీ మాట్లాడతాను నేను. ఇది కదా! ఇది కదా! అనాలిసిస్ ఏదో ఫ్రెండ్‌తో కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఎలా యూ ఉంటుంది? టాక్ ఇట్ లౌడ్, నో. నీలో నువ్వు మాట్లాడుకుంటూ దేవుడితో ఆయనతో మాట్లాడుతావు. ఎదురుకుండా నేను బయటికి మాట్లాడితే ఈ పాటికి ఎర్రగడ్డలు వేసేవారు నన్ను. ఓకే, ఓకే. సో, అలా మాట్లాడుకుంటాను. బట్ వెనెవర్ ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ డిస్టర్బ్డ్, ఏదన్నా నాకు చాలా ఇది ఉంది, ఐ నీడ్ దట్ డివోషనల్ స్పిరిట్ అనంగానే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ అని ఆవిడది నామరామాయణం ఒకటి ఉంటుంది. అది పెట్టుకుంటాను నేను. నాకు అది ఆవిడ రామ్ అన్న ప్రతిసారి గుండెకి టచ్ అవుతుంది. అది చాలా ఇష్టం. అది నాకు అది వింటాను. తర్వాత సూర్య గాయత్రిది హనుమాన్ చాలీసా, ఆ అమ్మాయిది వాయిస్ ఇట్ రియల్లీ టచెస్ మై. ఇవి 2 ఖచ్చితంగా వింటాను నేను. వెన్నెవర్ మొత్తం అంతా మూడంతా మారిపోతుంది నాకు. వావ్, వావ్. నేను కూడా వింటాను. ఎందుకో నువ్వు ఆ రామ్ అని అనేటప్పుడు ఎక్కడో టచ్ అయింది. ఐ విల్ ఆల్సో గెట్ ద లింక్ అండ్ ట్రై టు లిసన్. రొమాంటిక్. అది చాలా ఉన్నాయి అలా. ఒక్క పాట అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయితే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నిరాగం నేనే. పాప ఎవర్ గ్రీన్ మెలడీ ఇది అసలు. మ్యూజిక్ తక్కువ, పాట ఎక్కువ, అందులో మాటలు కూడా ఎక్కువ. చాలా బాగుంటుంది ఈ సాంగ్. ఐ జస్ట్ లవ్ దిస్ సాంగ్. ఇప్పటి వరకు నీ లైఫ్ లో అంటే బాలు గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. డెఫినెట్లీ ఫ్యామిలీ, అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు పక్కన పెడితే. ఒక ఎనీ టైం 3 AM ఫ్రెండ్ అంటాం చూడు లైఫ్ లో, ఏదొచ్చినా గబుక్కున ఫస్ట్ ఫోన్ చేయగలిగి మనలో ఉన్న ఆ ఎమోషన్ ని మొత్తం షేర్ చేసుకునే ఫ్రెండ్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, ఫిలాసఫర్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, హస్బెండ్ వీళ్ళు కాకుండా ఎవరున్నారు స్వాతి నీ లైఫ్ లో? 3 AM ఫ్రెండ్, 2 AM ఫ్రెండ్, 1 AM ఫ్రెండ్. బట్ నేను ఏదన్నా చెప్పుకోగలిగి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ క్షణం ప్రాబ్లంలో ఉన్నాను అని తెలిస్తే ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే వదిలేసి నా కోసం పరిగెట్టుకుంటూ వచ్చే మనిషి ఒక అమ్మాయి ఉంది. హర్ నేమ్ ఇస్ సౌజన్య చింతర్ల. షీఈ్ లైక్ నేను ఏమన్నా మాట్లాడొచ్చు ఆ అమ్మాయితోటి. మేమిద్దరం కాకపోతే 365 డేస్లో ఆల్మోస్ట్ 364 డేస్ మేమిద్దరం గొడవలోనే ఉంటాం. ఓ మై గాడ్. మేమిద్దరం గొడవలోనే ఉంటాం యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని మేము సగం రోజులు మాట్లాడుకోము. బట్ స్టిల్ ప్రాబ్లం నాకుంది అని తెలిసిన నేను చెప్పిన నాకు ఇది అవసరం అన్నా తను ఎక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంది. సో నన్ను సూపర్ సింగర్లో చూసి తను వచ్చింది నా దగ్గరికి. షీ కేమ్ టు మీ. అప్పటి నుంచి ఇట్స్ లైక్ సో ఒక ఫ్యాన్ టర్న్డ్ అవుట్ ఫ్రెండ్ మూమెంట్ అన్నమాట. ఎస్, ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. నాకు ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ దీప్తి. ఐ ఓన్లీ హ్యావ్ వెరీ ఫ్యూ. నేనేమి ఎక్కువ పాపం వాళ్ళకేం చేసాను కానీ వాళ్ళ పాపం నా కోసం చాలా చేస్తారు. బట్ ఐ ట్రై. ప్రేమ, అభిమానం, ఆప్యాయత తప్ప నేను ఎవరికేమీ ఇవ్వలేను. బట్ ఐ ట్రై టు డూ. బట్ షీ రియలీ అంటే నాకు ధైర్యం, నాకు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంత గొడవలో ఉన్నా తను నా కోసం వస్తుంది అనే ధైర్యం ఉంది నాకు. చాలా ఇంకా జన్మ ధన్యం అంతే. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్ లో. కొట్టుకుంటూ ఉండేటట్టు కాదు, బట్ స్టిల్ వన్ ఇస్ దేర్ ఫర్ మీ అట్ ఎనీ టైమ్ రౌండ్ ది క్లాక్ అనే ఒక తను ఉన్నా లేకపోయినా స్వాతి ఆ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ కొండంత ధైర్యం మనకి. ఎస్ అదైతే ఉంది. యూఆర్ వెరీ లక్కీ దట్ వే. థ్యాంక్ యూ. అండ్ దెన్ స్వాతి, ఇప్పటి వరకు నువ్వు చేసిన సక్సెస్లు, నువ్వు సాధించిన సక్సెస్లు, నువ్వు చూసిన ఫెయిల్యూర్స్, దీని గురించి మాట్లాడుకున్నాం. అదర్ సైడ్ ఆఫ్ యూ, యూఆర్ అ గుడ్ టీచర్. నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు, మోటివేట్ చేయగలవు, ఇంకొక పర్సన్ని చేంజ్ చేయగలవు. ఎందుకంటే నాకు భయం వేసి నేను గివప్ చేసే సిచ్యువేషన్లో లేదు అని చెప్పి మళ్ళీ నన్ను రెజ్యూమ్ చేయించావు నువ్వు. సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. అలా నువ్వు మ్యూజిక్ టీచ్ చేసే స్టూడెంట్స్లో ఎవరన్నా ఒక సక్సెస్ సాధించి నీకు నిజంగా ఎస్ నేను సక్సీడ్ అయ్యాను, బికాజ్ నీ స్టూడెంట్ సక్సీడ్ అయితే నువ్వు సక్సీడ్ అయినట్లే కదా. అలాంటి మెమరీ ఏదన్నా ఉందా?
ఆ మెమరీ ఇంకా ప్రాసెస్‌లో ఉంది. యాక్చువల్లీ నేను నా టీచింగ్ జర్నీ స్టార్ట్ చేసి ఎక్కువ ఇయర్స్ అవ్వలేదు. సో, యెస్, ఐ యామ్ సీయింగ్ దెమ్ ఇంప్రూవింగ్ ఎ లాట్. హ్మ్. చాలా చెప్పినవన్నీ వాళ్ళు నేర్చుకుంటూ, చక్కగా నేర్చుకుంటూ, ఇంగ నేను కొంచెం షోస్‌కి అటు ఇటు పరిగెట్టినా, దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు మీ ఆ విషయంలో నిజం చెప్పాలంటే. అండ్ దే ఆర్ లెర్నింగ్. హ్మ్. నేను చెప్పినవన్నీ నిజంగానే నేర్చుకుంటూ, శృతులు పోతున్న వాళ్ళు కూడా దే కేమ్ బ్యాక్ టు కరెక్ట్‌గా పాడే పద్ధతిలోకొస్తూ, అండ్ చెప్పినవన్నీ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటూ, చాలా బాగా నేర్చుకుంటున్నారు. హ్మ్. అండ్ దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ హ్యావ్ రియల్లీ గుడ్ వాయిస్. వాళ్ళు కూడా చక్కగా అన్నీ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటున్నారు. వెరీ సూన్ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వెషన్ టు యూ. నేనే చెప్తా దానికి ఆన్సర్. వెరీ సూన్. స్వాతి కొంతమంది స్టూడెంట్స్ పడతా తీయగాకెళ్తారు, కొంతమంది ఇండియన్ ఐడల్‌కి వెళ్తారు, కొంతమంది అమ్మో! సూపర్ సింగర్స్‌కి వెళ్తారు. వెరీ సూన్ ఇది జరుగుతుంది. నాకు తెలుసు ఆ విషయం. హోప్ సో జరగాలని ఆశిద్దాం థ్యాంక్ యూ. కూడా. థ్యాంక్ యూ. నువ్వు చాలా స్టేజ్ షోస్ చేసావు కదా స్వాతి. ఏ ఎక్స్‌పీరియన్స్, ఏ ఊర్లో, ఏ సిటీలో చేసినటువంటి ఆ షో వాస్ లైక్ అన్‌మెమరబుల్, ఐ మీన్ అన్‌ఫర్గెటబుల్ ఏముంది? ఏ షో చెప్తావు? మిర్యాలగూడలో ఒక స్టేజ్ షో. అది వందే మాతరం శ్రీనివాస్ గారు పిలిచారు. ఆ హ్మ్. షోలో చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. హ్మ్. నేను అప్పుడే ఇంకా అప్‌కమింగ్. అయితే ఆ రోజు నేను యాక్చువల్లీ ఆ షోకి యాంకర్‌ని. హ్మ్. నువ్వే యాంకరింగ్. నేను యాంకరింగ్. ఆహా! ఆ! నేను సింగరింగ్ చేస్తూ ఉంటాను గదా! ఇందాకేదది? ఎడికోగ్రఫీ. ఎడికోగ్రఫీ. ఇప్పుడేంటది? సింగరింగ్. సింగింగ్ ప్లస్ యాంకరింగ్. సింగరింగ్. సో, అది చేస్తూ ఉంటాను కదా! సందులు తెలుగులోనే ఉన్నాయనుకున్నా. ఇంగ్లీష్‌లో గూడా ఉన్నాయని ఫస్ట్ టైమ్ తెలుసుకున్నా. సందులు, గొందులు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి. మనం వాడుకోవాలంతే. అది స్వాతి బ్యూటీ. సో, అది చేస్తున్నాను నేను ఆ షోకి. నిజం హ్మ్. చెప్పాలంటే, నన్ను ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక క్యారెక్టర్‌ని నేను ఆ షోలో. జస్ట్ లైక్ దట్ కమర్షియల్ యాడ్ లాగా వచ్చెళ్ళిపోవాలి నేను. హ్మ్. దిగ్గజాలున్నారు ఆ షోలో నిజం చెప్పాలంటే జనాలు పడి చచ్చిపోయేవాళ్ళు. హ్మ్. కానీ, ఆ రోజు నేను ఫస్ట్ 10 మినిట్స్ చేసిన యాంకరింగ్ తర్వాత, నేను పాడిన పాట తర్వాత, నేను స్టేజ్ మీద లేకపోతే జనాలు ఒప్పుకోవట్లేదు. ఆ! ఎవరొచ్చి పాడుతున్నా సరే, ఈవెన్ 'వందే మాతరం' శ్రీనివాస్ గారు పాడుతున్నా సరే, అండ్ వేరే సింగర్స్ పాడుతున్నా సరే, నా పేరే అరుస్తున్నారు జనాల్లోంచి. దట్ వాస్ ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ అబ్బా! మనకింత అంటే సీనుందా? ఇంతుందా మనకి. అంటే ద వైబ్ విచ్ ఐ యామ్ థ్రోయింగ్ ఎట్ దెమ్ దే రియల్లీ రిసీవ్డ్ ఇట్. హ్మ్. సో, ఆ తర్వాత నుంచి ఇంక నా కాన్ఫిడెన్స్ అడగకు. అడగనులే, నేను నాకే చూస్తున్నానుగా ప్రతి నాకే షోలో కుర్చీలు మడతలు పడతాయి అంతే. కుర్చీలు విరుగుతాయి అంతే. చూస్తూనే ఉన్నాను కదా! ప్రతి షోలో. నాకెంత పిచ్చంటే దీప్తి, పబ్లిక్ షో స్టేజ్ మించి డైరెక్ట్‌గా జనాల్లోకి దూకేస్తుండేదాన్ని. ఆ లెవెల్‌లో పిచ్చుండేది నాకు. సో స్వాతి, నీ గోల్ ఏంటి స్వాతి? మ్యూజిక్‌లో ఎక్కడి దాకా ఎళ్ళాలనుకుంటున్నావు? ఇంకా ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నావు? వ్ హౌ యూ సీయింగ్ మ్యూజిక్ ఇన్ యువర్ లైఫ్? లాగి తంతే లైఫ్ చివరి వరకు పాడదాం అనుకుంటున్నాను నేను. లాగి తన్నకుండా కూడా పాడొచ్చు అంటే స్వాతి. సక్సెస్ తంతే అంటున్నాను. ఎవరు తంతారో కూడా చెప్పనే నన్ను. సక్సెస్ లాగి తంతే లైఫ్ చివరి వరకు పాడదాం అనుకుంటున్నాను. మా అమ్మాయి ఒక క్వెషన్ అడిగింది. "మమ్మీ నువ్వెప్పుడు రిటైర్ అవుతావు?" అని అడిగింది. నేను అవ్వను అన్నా. "అదేంటి నువ్వు పాడలేవు గదా!" అంటే, నేను లాస్ట్ మినిట్ వరకు ఏదన్నా మా స్టూడెంట్స్‌కి నేను ఒకటే మాట చెప్తా. మీరు ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుంటే అది ఎక్కడికన్నా మోసుకు తిరగాలి. మీ గొంతులోనే ఉంటది ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఎక్కడన్నా కూర్చొని మీరు పాడుకోగలుగుతారు. సో, అంటిల్ లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు సింగ్. ఐ వాంట్ టు టాక్. ఐ వాంట్ టు డూ వాటెవర్ ఐ వాంట్ టు డూ. నా బుర్రకి, నా గొంతుకి మంచం మీద పడుకున్నా అడ్డం లేదు గదా! సో, దట్ ఈస్ మై గోల్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇన్ దిస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. హౌ స్వీట్. హౌ స్వీట్. నిజంగా నీకు ఓపిక లేకుండా అట్లా పడుకోనున్నా, నీ పక్కన మైక్ పెడితే ఆటోమేటిక్‌గా నీలో ఎనర్జీ వచ్చేస్తుందేమో అంతే. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ దట్స్ హౌ యూ లవ్ మ్యూజిక్ యాజ్. యెస్. ట్రూ. ఐ నో యూ ఇన్ దట్ వే. సో, ఇప్పుడు ఒక చిన్న రౌండ్ ఆడదాం. చాలా చిన్నది. హ్మ్. ఇదేంటంటే నీకు ఒక సిట్యుయేషన్ చెప్తా. హ్మ్. వర్డ్స్ చెప్తా. 2, 3 వర్డ్స్ చెప్తా. హ్మ్. నువ్వు ఆ సందర్భానుచితంగా ఒక పాట హమ్ చేసి, హ్మ్. రాసి పాడేయాలి. ఓకే? అందులో మా స్వాతి దిట్ట, అది వేరే విషయం. నాకు తెలుసు ఆ విషయం. మీకు నువ్వు కూడా దిట్ట, తెలియాలని ఇది తట్ట, చేస్తున్నాను. బుట్ట అని ముందే చెప్పావనుకో, ఇదెట్టా తట్ట అని బుట్ట నేను ఆలోచిస్తూ ఉంటాను. సర్దుకునేటట్టుంటాం. ఓకే. సో, ఫస్ట్ ఎమోషన్ ఇస్ హార్ట్ బ్రోకెన్. ఆబ్జెక్ట్ వచ్చేసి చేతిలో కాఫీ మగ్గు. అదిగో ఆల్రెడీ వచ్చేస్తుంది ఎక్స్‌ప్రెషన్. సిట్యుయేషన్ వర్షంలో ఉన్న బస్ స్టాప్. కాఫీ మగ్గు చేతిలో. నేను బస్ స్టాప్ చూస్తున్నానా? నువ్వు చూస్తున్నావు. కిటికీలోంచి.
యా కిటికీ మ్మ్. నుంచి. మ్మ్. తర్వాత గుండె పగిలింది, లవ్ బ్రేక్. మ్మ్. ఏమంటావు? నాలో నేనే ఆగిన క్షణం, నువ్వే నన్ను వదిలిన క్షణం, ఇకపై ఎటుగా ఈ పయనం ఏమో. నాలో నేనే ఆగిన క్షణం, నువ్వే నన్ను వదిలిన క్షణం, ఇకపై ఎటుగా ఏమో నా పయనం ఏమో. చేతిలో కాఫీ మగ్గు పట్టుకుంటేనే ఇంత ఎమోషన్ వస్తుందా స్వాతి? ఇంకా చేతిలో ఇంకేమన్నా పట్టుకుంటే ఇంకెలా ఉంటాయో లిరిక్స్. నువ్వేమన్నా పూర్వజన్మలో త్రివిక్రమ్ గారి సిస్టర్వా? ఈ జన్మలో అయితే కాదు కానీ. కాదు, ఈ జన్మలో ఆయన మాకేదో దూరపు చుట్టం బాబాయ్ అని అయితే తెలుసు. ఎందుకంటే ఆయనది ఆయన భీమవరమే, మాది భీమవరమేనండి. ఓ నిజంగానా? నిజంగానే ఆయన ఏదో దూరపు చుట్టం అట మాకు. అందుకని ఆయన మాటల మాంత్రికుడు అంటారు. ఇంకా నిన్నేమనాలి చెప్పు? మాంత్రికురాలు అని పాజ్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఉమ్. నెక్స్ట్ ఎమోషన్ ఫుల్ ఎక్సైటెడ్. ఉమ్. ఆబ్జెక్ట్ వచ్చేసి దుపట్టా, ఉమ్. చున్నీ. ఓకే, సిచ్యువేషన్ వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఉమ్. వేసుకో పాట. హరివిల్లులోని రంగులే నా పాటకు సప్త స్వరాలుగా, నా పాటకు సప్త స్వరాలుగా, ప్రతి పువ్వున నవ్వును నేనై, ఆ కోయిల గీతం నేనై, ప్రతి పువ్వున నవ్వును నేనై, ఆ కోయిల గీతం నేనై, వెలుగొందే దివ్వెను నేనై, వర్షపు తొలి చినుకును నేనై, వర్షపు తొలి చినుకును నేనై, హాయి హాయిగా, హాయి హాయిగా, ఇలా సాగనా నేను నేడిలా. సూపర్ స్వాతి, సూపర్. అంతే, ఒక్క క్షణం కూడా తీసుకోలేదు నువ్వు పాట నల్లడానికి. శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్ సినిమాలో తమన్నాని మీరు ఈ పాట లేకుండా ఇంట్రొడ్యూస్ చేసేసారు. బాగుంది. కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంది, బట్ అక్కడ లాస్ట్ లో మాట అన్న వర్షపు తొలి చినుకు అని, అది నేనే. స్వాతి అంటే ఫస్ట్ డ్రాప్ ఆఫ్ రెయిన్. సో స్వీట్, వెరీ నైస్. లాస్ట్ పాయింట్, ఎక్కువ ఇబ్బంది పెట్టాను. లాస్ట్ సిచ్యువేషన్ ఎమోషన్ వచ్చేసి సర్ప్రైజ్, ఆబ్జెక్ట్ వచ్చేసి చేతిలో ఫోన్. ఓకే, మిస్డ్ కాల్ ఫ్రమ్ అ పర్సన్ హూమ్ యూ లవ్ సో మచ్. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇది సిచ్యువేషన్, ఫుల్ సర్ప్రైజ్. సాంగ్. అరే నీకు సిగ్గుందా, అరే నీకు బుద్ధుందా, కొంచెమైనా బుర్రుందా, ఎక్కడికి పోయావురా, ఇన్నాళ్ళు పట్టిందా నాకు ఫోన్ చెయ్యడానికి. నా సర్ప్రైజ్ ఇలాగే ఉంటుంది. నిజంగా చాలా రోజులు గ్యాప్ తర్వాత తీసుకొని ఎవరైనా ఫోన్ చేస్తే ఇలానే ఇలాగే రియాక్ట్ తిడతాం అవుతాం. కదా ఫస్ట్. కరెక్ట్ కరెక్ట్ సర్ప్రైజ్ ఇదే కదా, ఆ ఎగ్జాక్ట్లీ. తర్వాత విషయాల తర్వాత. స్వాతి, అసలు నీతో మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియదు నాకు. నీ టాలెంట్, నీ స్కిల్స్, అంటే ఒక పాట పాడగలవు, ఒక పాట రాయగలవు, మ్యూజిక్ కంపోజ్ చేయగలవు, అబవ్ ఆల్ 10 మందికి పాటని నేర్పించగలవు. సచ్ అ బ్లెస్డ్ పర్సనాలిటీ నువ్వు. ఇంకా చాలా 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 ఫ్లయింగ్ కలర్స్లో నిన్ను చూడాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. ఎక్కడెక్కడెక్కడెక్కడో రికార్డ్స్ అన్ని నువ్వే బ్రేక్ చేయాలి, ఆ రికార్డ్స్ ని నువ్వే మళ్ళీ తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వాతి. నేను మంచిగా చెప్పా స్వాతి. అమ్మ బాబోయ్, బాబు చిట్టి. మా స్వాతికి ఎంత టాలెంట్, ఈ టాలెంట్ కూడా ఉందని ఫస్ట్ టైం నాకే తెలిసింది. అదే విషయం. బట్ జోక్స్ అపార్ట్, ఫన్ అపార్ట్, వుడ్ లవ్ టు సీ యూ ఇన్ సచ్ మోర్ ఫ్లయింగ్ కలర్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఈ రోజు నిజంగా కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంది. మనం మామూలుగా బయట అలా మాట్లాడుకుంటూ అలాగే ఉంది. బట్ ఇందాక నుంచి నువ్వు నన్ను తెగ పొగిడేస్తున్నావు కానీ ఫస్ట్ నుంచి. బట్ నేను స్టేజ్ మీద చూసిన చాలా మంది యాంకర్స్లో, ద యాంకర్స్ విచ్ వి గెట్ అలాంగ్ హోస్ట్ కానీ, అసలు ఒక
ఆర్టిస్ట్‌కి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ జెల్లిన్ అయిపోయి, అసలు నిజంగా నేను ఒక సెలబ్రిటీ యాంకర్‌ని అనే ఫీలింగ్ మాకెప్పుడూ క్రియేట్ చేయకుండా, యూ ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ షో గూడా ఈక్వల్‌గా మేమెంత కష్టపడతామో, అంతే ఈక్వల్‌గా నువ్వు కష్టపడుతూ అసలు నేను ఇంతే కదా చేయాలి, నేను ఇంతకన్నా చేయను. ఇలా చాలా మందిని టు బీ ఆనెస్ట్ నేను చూసాను. బట్ యూ ఆర్ వే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ రియల్లీ లవ్ టు ఈరోజు ఇంత హ్యాపీగా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎందుకంటే సో మచ్. నన్ను నాకే కొత్తగా చూపించిన నిన్ను నీకు నేను కొత్తగా చూపించాలి కదా అందుకని. బాగా కలిసింది. నీ యొక్క రైటింగ్ స్కిల్స్‌తో నేనెక్కడ మ్యాచ్ అవ్వను. బట్ స్టిల్ నువ్వు అలా అనడం, నీ దగ్గర నుంచి నేను ఈ కాంప్లిమెంట్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీ ఉంది. సో రెస్పెక్ట్ అండ్ లవ్, మ్యూచువల్ అడ్మిరేషన్. సో ఆల్ ఆఫ్ టైమ్, ఎనీ టైమ్ లవ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.